ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్, నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను కాదు, మీకు కొన్ని విషయాలు నేను నేర్పించడానికి ముందుకు వచ్చినాను కాదు. క్రమంగా ప్రతిరోజు వరుసగా ఇలాగున నేను ఈ వాక్యాలు ఇవ్వాలని మన ప్రియులు కాంతి ఛానల్ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాను. సో ఒక సిరీస్గా నేను వెళుతూ ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా మీరు చూస్తున్నారు, కానీ నన్ను చూడకండి, ఓకేనా? నా మీద మమకారం పెంచుకోకండి. మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మీద చాలా ప్రేమాభిమానంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా మరీ ప్రేమలో ఒలకపోసేసి మాట్లాడుతూ ఉంటాను. అవునరా, అలాగమ్మా, ఇలాగమ్మా, ఓకే రా, నో ప్రాబ్లం, తెల్లగాడు అంటూ ఇలా మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొంచెం కరిగిపోయి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ అయిపోయిన మోతాదులో మాట్లాడుతుంటే మళ్ళీ భయం వేసింది. అందుచేతనే ఈ రోజున మొట్టమొదటే మీతో చెప్తున్నాను, సువార్తరాజుగా నన్ను ప్రేమించడం కాదు, సువార్తరాజుగా నన్ను వీరాభిమానం కలిగి ఉన్నట్టుగా మాట్లాడడం కాకూడదు. మీరు సువార్తరాజు చెప్పే సువార్తనే తీసుకోవాలి తప్ప సువార్తరాజును కాదు. ఏం చేతనంటే డేంజర్ నాకే. మీరు ఎక్కువ నన్ను ప్రేమించేశారనుకోండి, మీరు ఎక్కువ నా మీద అభిమానం పెంచుకున్నారనుకోండి, అబ్బా సువార్తరాజు గారు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, మీరు నాతోటి ఏం మాట్లాడారండి, నా గురించి ఏం మాట్లాడారండి, మీరు మాట్లాడుతుంటేనండి అని చెప్పేసి నేను రాగాలు తీసి ఏదో చెప్పారనుకోండి, నాకే డేంజర్. ఒకటి, నేను గర్వంలోనికి వెళ్ళిపోతా. ఒకటి, నేను కూడా శోధన అనేటువంటి ఒక పరిస్థితులను ఎదుర్కొని శోధింపబడే అవకాశం ఉంటుంది. అబ్బాయి ఈవిడ ఎంత బాగా మాట్లాడుతున్నారో అని చెప్పేసాను. మొన్న మధ్యలో అలాగే మాట్లాడారండి, వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏంటేటో మాట్లాడేస్తున్నారు. నేను అప్పుడు చెప్పాల్సి వచ్చింది, అమ్మ సారీరా, నాకు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయిరా, ఈరోజు 5 మనవరాళ్ళు ఉన్నారా అని అంటే, అలాగండి మీరు అంత అలా కనబట్టలేదండి అన్నది ఆవిడప్పుడు. లెట్స్ బి వెరీ కేర్ఫుల్. మనుషులు కదా, న్యాచురల్ ఏంటంటే నేను ఏదో ఇలాగ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ మీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నట్టుగా నేను ఇలా మాట్లాడుతుండేసరికి కొంతమంది శోధింపబడి, అబ్బాయి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఈయనకి పెళ్ళి అయిందో లేదో, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఈయనతో నేను స్నేహం చేస్తే, ఈయనతో నేను మంచిగా ఉంటే, ఈయనతో నేను చాటింగ్ చేస్తుంటే, రియల్లీ నేను చాటింగ్ చేస్తుంటే ఆయన కూడా చాటింగ్కి ఎస్ఎంఎస్లు వాట్సాప్లో రిప్లైలు ఇస్తానంటే అని చెప్పేసి అని మళ్ళీ అలాగే వెళ్ళిపోవద్దు. జాగ్రత్త. మనం యేసుప్రభుని దాటిపోయి యేసుప్రభు మీద ఉండవలసిన ప్రేమను తప్పించేసుకొని మనం పక్కకి వెళ్ళిపోతాం. మేము ఇఫ్ నాట్ ఫర్ జీసస్, యేసు కనుక మన మధ్యలో లేకపోతే మనం శోధనలో పడిపోతాం. మనం అందరం మానవ మాతులం, నేను కూడా మనిషినే కదా, సో మీరు కూడా మనుషులే కదా. సో మనం శోధనలో పడకుండా ఉండాలంటే యేసు ప్రభువే మన మధ్యలో ఉండాలి. ఈ రోజున మనం దేవుని కుమారులం ఎలాగై ఉన్నాము? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు గనక ఈరోజున మనల్ని కూడా ఆ దేవాతి దేవుడు తన కుమారులనుగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నా మాటలు వింటున్న మీరు, నేను, మనం అందరం ఒకటే కుటుంబం, మనం అందరం కూడా అన్నదమ్ములమే, మనం అందరం కూడా అక్క తమ్ముళ్ళు లేకపోతే చెల్లి అన్నలుగా మనం ఉండినటువంటి వాళ్ళం. మళ్ళీ అలాగని అన్నయ్య అన్నాను కదా అని చెప్పేసి యేసు కంటే అధికమైన అన్నయ్య ప్రేమ నా దగ్గర కాదు మీరు చూడాల్సింది. యేసు కంటే అధికంగా సువార్తరాజు అన్న అని చెప్పేసి నాకు ఫోన్ చేసి, అన్నా అబ్బా మీరు ఎంత బాగా మాట్లాడుతారు, ఐ లవ్ యూ అన్నా అని చెప్పేసి అని అంటారు. ఫినిష్డ్. ఐ లవ్ యూ అన్నా కానీ మనం ఎక్కడో పడిపోయినటువంటిది అయిపోతుంది. అందుకని ఈరోజు నేను అంటాను కదా, సువార్తరాజుని కాదు, లేకపోతే ఏ మనుషులను కూడా వద్దండి, ఎవరిని కూడా వద్దండి. ఒకవేళ వాళ్ళు ఎంత పెద్ద దైవజనులు అయ్యి ఉన్నా, ఒకవేళ ఎంత ఘనమైనటువంటి, మన మధ్యలో ఒకళ్ళు అంటూ ఉన్నారన్నమాట, ఏమండి మీరు సెలబ్రిటీ కదా, మీరు అలాగను మీరు ఇదిగా ఉండొద్దు, అందరికీ చాయిస్ ఇవ్వద్దు, అందరితో చనువుగా మాట్లాడొద్దు, అందరితో ప్రేమగా మాట్లాడొద్దు అని చెప్పేసాను. నేను ఉండలేనా? నేను అలాగను మాట్లాడకుండా రిజర్వ్నెస్గా ఉండలేను కదా. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఏం చేశాడు, ఆయన ప్రజల మధ్యలోకి వచ్చేసి ప్రజల మధ్యలో నడిచేసి ప్రజల మధ్యలో వెళ్తానంటే ఆవిడ అంటూ ఉన్నారు, ఏమైంది రాజీవ్ గాంధీ గారికి? పేల్చేశారు, ఆయన పేల్చేశారు. సో డోంట్ గో సో మచ్ అండి, అంత ఎక్కువ మింగిల్ అయిపోద్దండి, ఎక్కువగా వీళ్ళతో కలిసిపోయినట్టుగా అలా ఉండొద్దండి అని చెప్పేసి అని ఇలాగున్న సలహా చెప్తున్నాను. ప్రయత్నం చేద్దామని అనుకున్నాను కానీ చేయలేకపోతున్నా. ఎవరైనా ఒకవేళ నాతో మాట్లాడుతున్నట్టు వెంటనే నేను కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టే, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కన్నీరు పెట్టకూడదు,
వాళ్ళు దుఃఖంలో ఉండకూడదు, వాళ్ళు వేదనలో ఉండకూడదు, వాళ్ళ బాధలో ఉండకూడదు, వాళ్ళు బాధపడుతున్నట్టుగా ఉండకూడదు. అది నా బాధ. వాళ్ళు ఇలా ఫోన్ చేసి వాళ్ళు కన్నీరు పెట్టుకున్నట్టుగా ఉండేసరికి, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు బాధపడుతున్నట్టుగా ఉండేసరికి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక క్షణం ఆగితే వెంటనే కూడా అయ్యో వీళ్ళు కన్నీరు పెడుతున్నారేమో, వీళ్ళు దుఃఖంలో ఉన్నారేమో, మాట్లాడలేనంతగా వేదన పడుతున్నారేమో అని నేను కలవరపడిపోయి రే 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 అమ్మా ఆగిరా, ఏం చేస్తున్నావు ఏడుస్తున్నావా? నో, అలా ఏడవకూడదు, నువ్వు దేవుని కుమార్తెవరా అని నేను చెప్తున్నా. నేను పలకరించి ఈ పలకరింపులో ఒకవేళ వాళ్ళకి వేరొక రకమైన ఆదరణ కలుగుతున్నట్టే యేసు రక్తం జయం ప్రభా. అందుకే నేను అంటున్నాను, మీరు ఫోన్ చేసేటప్పుడు ఏదో మామూలుగా అన్నట్టుగా అలా అనకండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మాత్రమే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, రాజీవ్ గాంధీ గారి గురించి కూడా జ్ఞాపకం చేశారు అక్క సిస్టర్ గారు ఒకసారి ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అని చెప్పేసి అన్నాను కదా. ఒకవేళ అలాగున్న మనుషులందరూ కలిసి సువార్తరాజు గారు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు. సువార్తరాజు గారి ప్రోగ్రామ్ చూడండి, సువార్తరాజు గారు మనతోనే మాట్లాడినట్టు మాట్లాడతారు, మన ఇంట్లోకి వచ్చి మాట్లాడినట్టు మాట్లాడతారు. ఆయన ప్రసంగం చేసినట్టు ఉండదు, ఆయన మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆయన మాట్లాడుతుంటే మనం కూడా అలా జవాబు ఇచ్చేస్తున్నట్టు ఉంటుందని ఇలాగ పెట్టేసుకొని ఎక్కువైపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి. ఆ రోజుల్లో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తాబోరు కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రూపాంతరం చెందితే యేసు ప్రభుతో పాటుగా ఏలియా మోషే అనేటువంటి వాళ్ళిద్దరు కలిసి వచ్చి అక్కడ మాట్లాడుతుంటే పేతురు గారు నిద్రమత్తులో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఈయనేమో నోరు తెరిచి క్యా సీన్ హై ప్రభువా, ఎంత అద్భుతమైన దృశ్యం అయినా, మీకు ఒకటి మోషే గారికి ఒకటి ఏలియా గారికి ఒకటి 3 పర్ణశాలలు ఎక్కడ కట్టేస్తాం ప్రభా, ఇక్కడే ఉండిపోతాం, కొండ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అని ఇలాగ మాట్లాడుతుంటే ఒక మేఘం వచ్చిందట. మోషే గారిని పట్టుకుపోయింది, ఏలియా గారిని పట్టుకుపోయింది. వీళ్ళ తర్వాత మేఘం వెళ్ళిపోయిన తర్వాత చూస్తే యేసు తప్ప వాళ్ళకి ఇంకెవ్వరో కనబడలేదు. అప్పుడు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటనే వినండి. ఏమండి, నేను చెప్తుంది యేసు ప్రభుని గురించిన ఈ సత్య సువార్త. నేను ఇలా మాట్లాడుతున్నాను కదని, ఏదో ప్రేమగా అపేతగా మాట్లాడుతున్నాను కదని, మీతోనే మాట్లాడుతున్నట్టుగా మీకు ఒక భావన కలిగించేటట్టుగా కెమెరా ముందుకు వచ్చి నేను దాదాపు 22 సంవత్సరాలు అయింది. నేనే కానీ 22 సంవత్సరాలుగా కెమెరా ముందుండి మాట్లాడుతున్నాను కనుక కెమెరా ముందుకు వస్తే ఎట్లా మాట్లాడాలో, మీతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో మీరు అక్కడ చూస్తున్నారు అనేటువంటి విషయం దేవుని యొక్క కృపచేత దాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఎలాగ ఆదరించాలో, మిమ్మల్ని ఎలా ధైర్యపరచాలో దేవుడిచ్చిన కృపావరము చొప్పున కెమెరా ముందుండి నేను ఇలా మాట్లాడుతూ మీ కొరకు ఈ సత్య సువార్తను నేను అందిస్తూ ఉన్నా. అలాగని చెప్పేసి నేను మోషేలాగా ఏలియాలాగా సువార్తరాజుని మీరు చూశారనుకోండి, ఒక మేఘం వస్తుంది నన్ను కొట్టుకుపోతుంది. నేను ఇంకా చాలామందికి సువార్తను చెప్పాలి. నాయన అమ్మారే సిస్టర్ గారు, ఇంకా అనేక మందికి నేను సువార్తను చెప్పాలి. నేను బ్రతికినంత కాలం నా ప్రభువుని గురించినటువంటి ఒక సత్య సువార్తని అనేక లక్షల మందికి ప్రజలు చెప్పాలి. ఈలోగా మీ ప్రేమ పుణ్యమా అంటూ, మీ అభిమానం పుణ్యమా అంటూ, మీరు నాతో మాట్లాడుతున్నటువంటి ఒక మమకారం పుణ్యమా అంటూ ఈరోజున దేవుడు నన్ను లేపుకుపోతే అయ్యయ్యో దేవా, నేను సువార్తను ప్రకటించకుండా ఉండడం ఎంత ఘోరం. అందుకని పౌలు భక్తుడు అయ్యో సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అని చెప్పేసి అంటాడు. ఆ శ్రమ నాకు వద్దండి, కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నాకు వద్దండి. ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో చెప్తున్నా, నేను చెప్పే మాటలు యేసుని గురించినటువంటి విషయాలు. యేసునే మనం చూద్దాం. యేసు నా అన్న, యేసు నాకు మొదటివాడు, తండ్రి అయిన దేవుడు యెహోవా యాహ్వే అనేటువంటి ఆయన నాకు తండ్రి అయిన దేవుడు. కన్ఫ్యూజ్ కావద్దు. మన యొక్క ప్రార్థనలో కూడా మనం మాట్లాడేటప్పుడు అక్కడ మన ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట ఏమన్నారంటే, నా నామములో తండ్రిని వేడుకొనండి అని చెప్పినటువంటి ఒక మాట ప్రకారంగా మనం మాట్లాడితే మన తండ్రితో మనం మాట్లాడుతున్నాం, యేసు నామములో మనం మాట్లాడుతున్నాం. ఎందుకనంటే యేసు నందు, యేసు ద్వారా మనము దేవునికి కుమారులముగా మనం ఉంచబడి ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏమనుందనంటే, మనమందరము, లేక మీరందరూ అని అంటాడు అక్కడ, మనమందరము యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులమై ఉన్నాము. యేసు క్రీస్తు నందు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి ఒకే ఒక సెంటెన్స్ అదంతా. అక్కడేమంటాడంటే, తన ప్రియుని యందు మనమందరము దేవునికి కుమారులమగునట్లుగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఏమండి, ఇది స్వార్థ అండి. ఈరోజు నా మాటలు వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, నా సహోదరులారా, నేను మీకు చెప్పగలిగినటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే,
మనం దేవుని కుమారులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రి అయిన ఆ దేవుడు కుమారులంగా ఈ రోజుని పిలుస్తున్న మనలను ప్రేమించి యేసుక్రీస్తు నందు మనము కుమారులుగా ఉండడానికి ఇదండి దేవుని యొక్క ప్రణాళిక. దేర్ఫోర్ ఈరోజు నేనేమంటానంటే మీరు నేను దేవుని కుమారులమే. మళ్ళీ అలాగని గర్వించేసి మాట్లాడకూడదండి. ఇందాక నేను చెప్పాను కదా, నాలో గర్వం రాకుండా ఉండడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను గర్వించకుండా ఉండడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అతిశయించకుండా ఉండడానికి అన్నట్టుగా. అందుకని నేను ఏమంటానంటే, నేను చిల్లు పొడి చేసుకున్నా అని చెప్పేసానంట. ఆ చిల్లు పొడి చేసుకున్న ఈ బుడకి మీరు ఎంత గాలి కొట్టడం గాను అది కాసేపు దాకానే వస్తుంది. ఆ తర్వాత చిల్లులోంచి గాలి వెళ్ళిపోతుంటుంది కనుక బుడగ బాగా పెద్దది కాదు. ఎందుకంటే గాలి కొట్టే కొలిది బుడగ ఎలాగ వెళ్తే వెళ్ళిపోతుంది. నీలో అక్కడ బెదిరిపోయినా గట్టిగా అలాగా చప్పట్లు కొట్టినట్టుగా గట్టిగా శబ్దం చేసేసరికి వెళ్ళండి వారి అమ్మ. మీరు దేవుని బిడ్డలమ్మా. నా ప్రియ సోదరుడా, బ్రదరు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు దేవుని కుమారులు. భయపడాల్సిన పని లేదు దేని కూడాను. మనం కలవరపడాల్సిన పని లేదు. ఈరోజు నేను ఒక వ్యక్తిని చూస్తున్నానమ్మా, మీరు చాలా భయంతో నిండుకొని ఉన్నారు కదా. నేను ఎంతో మంచి మాటలు చెప్తుంటే కూడా ఎందుకు భయం మీలోకి వస్తుంది? ఎందుకు మీరు భయపడుతున్నారు? అసలు భయానికి ఎందుకు అవకాశం ఇచ్చారు మీరు? డోంట్ అలౌ ఇట్. భయాన్ని మీరు అనుమతినివ్వద్దండి. భయంలోనికి అసలు మీరు వెళ్ళొద్దండి ఏమాత్రం కూడాను. మీరు దేవుని కుమారులు. నేను చెప్తున్నా, నా భయము అనేటువంటిది నేను చెప్తున్నది ఏంటంటే, నేను సైతాన్ గడికి భయపడను, లేకపోతే నేను పరిస్థితులకు భయపడను, చావు అనేదానికి అంతకంటే భయపడను. ఏదో ఒక రోజు ఎట్లాగా చావు అనేటువంటి ఒక పరిస్థితులు అనగా ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టే ఒక పరిస్థితులు ఎలాగొస్తాయి. లేదు, ఈలోగా ప్రభు రాకడ జరిగితే నేను ఒకవేళ మార్పు చెంది మధ్యాకాశానికి మహిమదేవుతో వెళ్ళేటువంటి పరిస్థితి దేవుడు కలిగిస్తాడని నా నమ్మిక నాకు చాలా క్లియర్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు నన్ను తన ప్రియమైన కుమారుడుగా చేసుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు నన్ను కుమారుడుగా చేసుకోవడానికి ఆయన తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు అని లోకంలోనికి కన్యకు పుట్టేటట్టుగా పంపించాడు. నన్ను దత్త తీసుకున్నాడు. నన్ను దత్త కుమారుడిగా తన ఒలివ చెట్టుకు అంటు కట్టించుకున్నాడు. ఈరోజు నన్ను పిలిచినప్పుడు ఆయన దత్తత కుమారుడా అని పిలవట్లే, నా కుమారుడా అని పిలుస్తున్నాడు, నా ప్రియమైన కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు నందు. ఇది నా విశ్వాసం. అక్కడ గలతీ 3:26 ఏమన్నట్టు మాట్లాడంటే, విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క కుమారులను. అరే, నీ దగ్గర విశ్వాసం అంటే పిరిగిదాని మీద కోసం చెప్పండి. ఇంగ్లీష్లో భలే ప్రాసగా ఉంటుంది అది. ఫెయిత్ అండ్ ఫియర్ విల్ నాట్ గో టుగెదర్. If there is faith, you will not have fear. If there is fear, that means you don't have faith. కదా, మన దగ్గర విశ్వాసం ఉంటే మనకు భయం అనేది ఉండదు. మనలో భయం ఉంది అనంటే మనలో విశ్వాసము లేదు అన్నమాట. సో ఈరోజున మీరు విశ్వాసము కలిగినటువంటి ఒక బిడ్డలు, దేవుని బిడ్డలై ఉన్నారు. నేను డిక్లేర్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఓ శాసనం నేను చెప్తున్నా, నా దేవుని యొక్క మాట నేను చెప్తున్నా, ఈ సత్య సువార్త నేను చెప్తున్నా. ఎవరు ఒకవేళ ఎలా బోధిస్తే నాకు అనవసరం. ఎవరు మీ దిగంబరత్వాన్ని గురించి బోధించినా నాకు అనవసరం. ఎవరు మీ పాపాన్ని గురించి బోధిస్తున్నారో నాకు అనవసరం. ఎవరు మీ పాపాన్ని పైకెత్తి భూతద్దంలో చూపించినట్టుగా పాపి, వ్యభిచారి, రహస్యంగా పాపాలు చేస్తున్నా ఏడిపించడానికి ఒకవేళ ఎలాంటి బోధలు చేస్తున్నారో నాకు అనవసరం. నాకు దేవుడిచ్చిన బోధ ఏంటంటే, నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తె. ఏ బ్రదర్, మీ గురించి మాట్లాడుతున్నా. అమ్మా, సిస్టర్ గారు, మీరు నేను మనం దేవుని కుమారు యేసుక్రీస్తులో. ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క కృపా ప్రణాళిక. మనము దేవుని కుమారులముగా క్రీస్తు తోడి వారసులముగా ఉండే భాగ్యం అంటే హల్లెలూయా, ఎంత గొప్ప ఆధిక్యత. మనము కుమారులమే, మనము దాసులము కాము, మనము అన్యులము కాము, మనము దేవుని కుమారులమే. హల్లెలూయా. టేక్ దిస్ వన్ వర్డ్. ఈరోజు మనవాళ్ళకి అబ్బే నేను ఎంత చెప్తానంటే వీళ్ళకి మనసులోకి వెళ్ళట్లే. ఎందుకనంటే వాళ్ళ వ్యాధి, వాళ్ళ జబ్బుల గురించి ఆలోచన పెట్టుకున్నారు కదా. మీరే ఎంతసేపు మీ సమస్యనే మీరు ఆలోచిస్తున్నారు, మీ వ్యాధినే మీరు ఆలోచిస్తున్నారు, మీ పరిస్థితినే మీరు ఆలోచిస్తున్నారు. వాస్తవం అనబడినటువంటి మీ బలహీనతనే మీరు మనసులో పెట్టుకున్నారు. ఆ బలహీనత మనసు పెట్టుకుని, అయ్యో పాస్టర్ గారు ఇదంతా ఎందుకులే కానీ మా కోసం ప్రార్థన చేయకూడదా, మా కోసం, మా వ్యాధి కోసం ప్రార్థన చేయండి. ఇదిగో మా వాళ్ళండి పలానా వ్యాధితో ఉన్నారండి, ప్రార్థన చేయండి. ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ చేసినప్పుడు మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఫోన్ చేసి ఎత్తిన వెంటనే వాళ్ళ పేరు చెప్పరు, వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో చెప్పరు, వాళ్ళు ఏంటో చెప్పరు. ఏమండి పాస్టర్ గారైనా, సత్యరాజు గారైనా అంటారు. నాకు ఒక్కొక్కసారి ఆ మాట ఇష్టం ఉండదు, సత్యరాజు గారు అన్న మాట ఇష్టం ఉండదు. సత్య సువార్త రాజు నా పేరు, పూర్తి పేరు అది. రాజుగారు పిలవండి, పోనీ కావాలంటే అంతే సత్యరాజు గారు అనేటువంటి మాట నాకు అప్పుడు అంటూ ఉంటాను, నేను సత్య సువార్త రాజు గారిని. అది చెప్పండి ఏంటి బ్రదర్? వెంటనే వాళ్ళు అంటారు కదా, నాకు నడుము నొప్పి కొంత ప్రాణం చేయండి.
ఏటో ధీమా ఇలా ధీమాగానే గాను ఈరోజుని నేనేమో ఇంత మంచి వాక్యం చెప్పి, అరే బాబు మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమారులు అయితే మీకు ఇంకా జబ్బు ఎందుకు ఉంటుంది, మీకు ఇంకా వ్యాధి ఎందుకు ఉంటుంది, మీకు ఇంకా బలహీనత ఎందుకు ఉంటుంది, మీకు సమస్యలు ఎందుకు ఉంటాయి అనేటువంటి రీతిగా నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమారులు అని నేను చెప్తుందంటే వాళ్ళు దేవుని కుమారులు అన్న మాట వినరు. ఇక్కడ వాక్యం వస్తూ ఉంటుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ దొరికింది కనుక ఆ ఫోన్కి ఫోన్ చేసేసి అన్నారు కదా, నాకు నడుము నొప్పుకుంది ప్రాణం చేయండి, నాకు కాలు నొప్పుకుంది ప్రాణం చేయండి, మా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు ప్రాణం చేయండి. ఇంకా ఏదో ప్రాణం చేసేటంటే ఇది ఏదో మంత్రం చదివినట్టుగా మన భారతదేశానికి మన మంత్రాలు అలాగే అలవాటు కదా. సో అలాగ ఇలాంటి మంత్రం ఏదో చెప్పినట్టుగా ఒక మంత్రం పలికినట్టుగా మీరు చెప్పేసేయండి అని చెప్పేసి అంటారు. మళ్ళీ తర్వాత అంటారు కదా, రోజు ప్రాణం చేస్తానండి, ఇంకా రోజు మీ కొరకే నేను ప్రాణం చేస్తూ ఉంటాను, మిగతా వాళ్ళు ఎంతమంది గురించి చెప్పినా వాళ్ళ గురించి నేను చేసేది లేదా, తప్పు కదా. మరి రోజు మీ కొరకే నేను ఒకసారే రేపు ప్రాణం చేసేది. అది కూడా నేను అంటాను కదా, మీరే దేవుని పిల్లలు, మీరే మాట పలుకోవచ్చు, మీరు దేవుని కుమారులైనప్పుడు నా విశ్వాసం నా నమ్మిక ఏమని చెప్తుందంటే, దెర్ ఈస్ నో సిక్నెస్ దట్ కెన్ టచ్ యూ. ఏ వ్యాధి కూడా మిమ్మల్ని ముట్టజాలదు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మీరు దేవుని కుమారులుగా ఉండడానికి దేవుడు ప్రణాళిక చేసేసాడు. అందుకనే నాకు ఆ సన్నివేశం అండి భలే ఆనందాన్ని ఇస్తుందండి బాబు. నాకు ఆదాము అవ్వలైనటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా తోటలో పెట్టాడు దేవుడు. వాళ్ళిద్దరూ చక్కగా తోటలో సంచరిస్తున్నారు. ప్రతిరోజు చల్లపూట దేవుడు దిగి వస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోజున సైతాన్ గడు వచ్చి మాట్లాడాడు. సైతాన్ గడు వచ్చి మాట్లాడితే ఆ మాట విని వీళ్ళు పండును తినేశారు, తినకూడని పండును తినేశారు. నిజానికి దేవుడు చెప్పినట్టుగా పండు తిన్న వెంటనే నొరకొక్కుని ఏదో గన్నీరు పప్పు తినేసినట్టుగా నొరకొక్కుని చచ్చిపోయి ఉంటే స్టోరీ వేరేగా ఉండేదేమో. మళ్ళీ దేవుడు వచ్చి వాళ్ళని బతికించి వాళ్ళని బాగు చేసి వాళ్ళ పాప తీసేసి వాళ్ళ ఉన్న నొరక తీసేసి వాళ్ళున్న విషం తీసేసి ఏం చేసి ఉండేవాడు దేవుని యొక్క ప్రణాళిక. కానీ ముందే దేవుడు అన్ని ప్రణాళిక చేశాడు కనుక ఆదాము అవ్వలేనటువంటి వాడిని ఆ తోటలో పెట్టి ఆ పండును పెట్టి ఆ పండు తినకూడదని చెప్పి తిన్న తర్వాత వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వాళ్ళు చచ్చినటువంటి స్థితిలో ఉండి మహిమను కోల్పోయినటువంటి వాళ్ళ దిగంబర్లుగా ఉండి దేవుని యొక్క స్వరాన్ని విని తోటలో వెళ్ళి చెట్టు చాటును దాక్కుని ఉంటే అప్పుడు దేవుడు పిలిచి అంటాడు, అరే ఆదాము, అరే ఏమైంది బాబు నీకు, నా కుమారుడు ఇట్రా, ఇంత పెద్ద కుమారుడు ఇట్రా, అమ్మా కుమార్తె ఇట్రా, అవ్వమ్మ ఇట్రా, ఏమైంది, మీరు దిగంబర్లని మీకు చెప్పినోడు ఎవడు, అరే టీవీలో మాట్లాడితే మీ మీద కప్పిన వస్త్రాన్ని గురించి చెప్పాలి కానీ మీ దిగంబరత్వాన్ని గురించి చెప్పినోడు ఎవడు. ఇది నా రోషం బిడ్డలో. అందుకే నేను అంటానండి, నా తోటి దైవజనులు అనేటువంటి వారు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా పొరపాటున నా కార్యక్రమాన్ని చూస్తుంటే పొరపాటున నేను, ఎందుకేనంటే సాధారణంగా మేమంతా పని కట్టుకుని టీవీ ప్రోగ్రాం నేను చూడడం, టీవీ ప్రోగ్రాంలు ఇవ్వడమే తప్ప మళ్ళీ దాన్ని గమనించమే. మాకు మనుషులు ఉంటారు కావాలంటే, మాకు అసిస్టెంట్లు ఉండి ఒకవేళ అవసరమైతే మన ప్రోగ్రాం ఎలా వచ్చింది, ఇందులో ఏమైనా స్లిప్పర్ టంగ్ వచ్చిందా అని చూడాలంటే, అంతే తప్ప వాక్యం వినడానికి కాదు. కానీ నేను మాత్రం అండి, మీరు ఏమంటే అనుకోండి కానీ ఆ ప్రోగ్రాం వచ్చేటప్పుడు ఖచ్చితంగా నా ప్రోగ్రాం నేను ఖచ్చితంగా చూస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా ఒక క్రైస్తవ ఛానల్ ప్రోగ్రామ్సే పెట్టుకొని వాటినే నేను వింటూ ఉంటా. ఆ ఇంట్లో ఆ మాటలు పలకబడాలని కోరుకుంటూ ఉంటా. కానీ విచారం ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడేటప్పుడు దేవుని ఆత్మ దిగురానికి బదులు దెయ్యాలు అక్కడికి వస్తూ ఉంటాయి. మన మీద కప్పబడిన వస్త్రాన్ని గురించి మనం తెలుసుకోవడానికి బదులు మన దిగంబరత్వాన్ని గురించే మనం తెలుసుకున్నట్టు. నువ్వు పాపిష్టి జనాంగం, నీ బ్రతుకు నాశనం, నువ్వు రహస్యంగా పాపంలో జీవిస్తున్నావు, నీ తల్లికి తెలియకుండా నీ తండ్రికి తెలియకుండా నీ తోబుట్టుతో నువ్వు పాపం చేస్తున్నావు, నీ తల్లితో నువ్వు పాపం చేస్తున్నావు, నీ తండ్రితో నువ్వు పాపం చేస్తున్నావు. జుగుప్సాకరమైనటువంటి ఇలాంటి లాంగ్వేజ్ ఎందుకండి? ఈరోజు చేస్తే చేసి ఉండొచ్చు కాక, పాపంలో జీవిస్తే జీవించుండొచ్చు కాక. లోతు యొక్క పిల్లలు కుమార్తెలు లోతుతో చేసినటువంటి ఒక పాపం గురించి ఇలాంటి ఎత్తి ఒక్కొక్కసారి కొంతమంది చెప్తుందంటే నా మటుకు నాకైతే చికాకు అనిపిస్తుందండి. దానికి బదులు యేసు ప్రేమను గురించి వివరించు బ్రదరు. ఈరోజు నేను దానికి బదులు యేసయ్య చేసిన కార్యాన్ని గురించి చెప్పండి హైలైట్ చేసి. ఆ యేసయ్య దిగంబరులుగా ఉన్న వాళ్ళకి కప్పిన వస్త్రాన్ని గురించి చెప్పండి. ఇది మనకు కావాలండి. అంతే తప్ప నువ్వు అన్య జనాంగం, నువ్వు చెడిపోయిన జనాంగం, నువ్వు నాశనం అయిపోయే జనాంగం, నువ్వు నరకానికి పోయే జనం. ఒక్కొక్కసారి కొంతమంది పిలుస్తున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నట్టే మనకే గబురు అయిపోద్ది, గుండె దాడు ఎక్కువైనట్టు అయిపోద్ది. చూడలేక కొంతమంది చెప్తుంటారు, అయ్యా కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే వాళ్ళు అరుస్తుంటే, వాళ్ళు కేకలేస్తుంటే, వాళ్ళు స్పీడ్గా చెప్తుంటే ఛానల్ మార్చేస్తున్నాం గారు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈరోజు నేను చెప్తాను, టీవీలో మాట్లాడితే మనం మామూలుగా చర్చిల్లోనో పబ్లిక్ మీటింగ్లోనో ఇచ్చిన ప్రసంగాలు ఇవ్వద్దు. టీవీలో మాట్లాడుతున్నప్పుడు టీవీలో ఆ ఇద్దరికి ఆ ముగ్గురికి దేవుడు నడిపించిన ప్రకారంగా మనం వర్తమానాలు చెప్పాలి. వీలైనంత మట్టుకు సువార్తనే ప్రకటించాలి. సువార్త ఏంటంటే
దిగంబరులుగా ఉన్న ఆదాం అవ్వల విషయంలో దేవుడు బయటికి పిలిచి, ఆ చెట్టు చాటు నుంచి బయటికి పిలిచి, దేవుని యొక్క వాక్యం అంటుంది ఆదికాండం 3:21 అన్నటువంటి మాట ఏమని రాయబడింది అంటే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేసి వారికి తొడిగించాను. హల్లెలూయా. చర్మపు చొక్కాయిలను, ఏంటా చర్మం? ఒక గొర్రెపిల్ల అయి ఉంటుంది. అక్కడ వధించబడిన ఒక అమాయకపు గొర్రెపిల్ల, ఏ పాపం ఎరుగనటువంటి ఒక గొర్రెపిల్ల, దానిని వధించాడు దేవుడు. ఈ ఆదాం అవ్వాలైనటువంటి వారికి ఒక చర్మము కప్పబడ్డానికి, ఒక చొక్కాయి తొడగబడ్డానికి, వారి దిగంబరత్వం కప్పబడ్డానికి ఆ చర్మపు చొక్కాయి ఆ మేక పిల్లను, ఆ గొర్రె పిల్లను వధించి కప్పినటువంటి ఒక చర్మం తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఐగుప్తులో నుంచి, దాసత్వంలో నుంచి విడిపించడానికి వధించబడిన గొర్రె పిల్లని పస్కా బలి పశువు, పాస్ ఓవర్ అయినటువంటి మరణకరమైనటువంటి ఆత్మ, అట్టి మరణపు ఆత్మ దాటి వెళ్ళిపోవడానికి కారణమైనటువంటి ఆ గొర్రె పిల్ల వధించబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువాని గురించి పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే, యేసు అను మన పస్కా బలి పశువు, యేసు ప్రభువే మన కొరకు ఆయన వధించబడి ఉన్నాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మెట్టుకు క్రీస్తుని మనం ధరించుకొని అంటే ఈరోజు నా ప్రియ స్నేహితులారా, నేను సువార్తరాజునండి. నేను ఒకవేళ పాద్రి గారిని టీవీలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని, మీ అందరి అభిమానం పొందుకున్నటువంటి వ్యక్తిని, అయినంత మాత్రాన్ని నా రహస్య జీవితం మీకేం తెలుసు? ఒకవేళ నేను కూడా నా మనసులో ఏమన్నా మదించి నేనేమన్నా చెడ్డ తలం తెచ్చుకుంటే, నేను కూడా ఒకవేళ ఎవరి మీద నన్ను ద్వేషం పెట్టుకుంటే, ఎవరినైనా చూచి ఆశించినట్లుగా అలాంటి చెడ్డ ఆలోచన ఏదైనా కనుక వస్తే నేను పాపినే కదా. సో అప్పుడు నేను ఒకవేళ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు అని చెప్పి కొంతమంది పరిచయాలు చేస్తూ ఉంటాను. నా గురించి టైటిల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా అండి. బిషప్ హోదా ఉంది, రెవరెండ్ ఉంది, డాక్టరేట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు పరిచయం చేసేటప్పుడు ఏమంటారు, బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారు అంతర్జాతీయ ప్రసంగికులు, ఎంతమందికి తర్జుమాలు చేశారు, టీవీలలో మాట్లాడుతున్నటువంటి ఎంత చెప్తే ప్రజలందరూ కూడా ఏంటంటే, అమ్మ సువార్తరాజు గారు ఎంత మంచివాడో అనేటువంటి రీతిగా అనుకుంటూ ఉంటారు. ఏమన్నా నా రహస్య మీకేం తెలుసు? నా హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన తలంపులు మీకేం తెలుసు? కానీ దేవుడికి తెలుసు. ఇప్పుడు దేవుడు నన్ను చూస్తే, దేవుడు తిట్టాల్సి వస్తే కనుకండి, తిట్టిన మాట తిట్టాలి నన్ను. ఏమన్నా, రే నా కొడక, నువ్వెంత మంచోడు కిందన్నట్టుగా ప్రజలందరి దగ్గర షుగర్ కోటింగ్ వేసుకొని తిరుగుతూ నువ్వు గుండెల్లో ఇలాంటి ఎద బతుకు కలుగుంటావా, నువ్వు ఇలాంటి చెడ్డ బ్రతుకు కలిగి ఉంటావా, చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటావా అని చెప్పేసి లాగొక్కడు కొట్టినట్టుగా తిట్టాలండి. ఏం గాను. కానీ నా యేసయ్య అలా తిట్టే దేవుడు కాడు. నా దేవుడు అలా తిట్టే దేవుడు కాడు. ఏమన్నా ఒక పాపాత్ముడైనటువంటి వాడు, పాపిగా ఉండినటువంటి యేసు ప్రభు దగ్గర మంచబేద నుంచి ఆ పైకప్పు తీసి దించితే అతనిలో పాపం ఉందని తెలిసి మొట్టమొదటి యేసు ప్రభు ఏమన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి. వాడిలో పాపం ఉందని తెలిసినప్పుడు 4 మాటలు తిట్టుండాల్సి కదా. ఒరే బుద్ధిహీనుడా, నీ పాపం నేను ఇలాంటి జబ్బు తెచ్చిపెట్టిందిరా, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ పాపాన్ని విడిచిపెట్ట పాపిస్తోడా అని చెప్పేసి అని తిట్టాలి. కానీ నా యేసు అలా తిట్టట్లే. ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా మిమ్మల్ని అలా తిట్టను కదా, ఎప్పుడు తిట్టను. మీకు తెలుసు, మీరు నా కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. నా దేవుడు నాకు ఇచ్చిన కృపావరంలో సువార్తని సత్య సువార్తగా మీకు ఇవ్వడం తప్ప అంతకు మించి నా దగ్గర ఇంకోట్లేదు. సో ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వెంత తప్పిపోయిన కుమారుడు అయి ఉన్నా, ఒకవేళ నువ్వెంత చెడిపోయిన వ్యక్తి అయి ఉన్నా, ఒకవేళ ఈ దినాన్ని నీ జీవితంలో రహస్యంగా ఎలాంటి పాపములు అన్నట్టుగా ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నా, వాస్తవానికి ఒకవేళ నువ్వు దుర్బీజుడుగా ఉన్నా, వాస్తవానికి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా కాకుండా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఇది నన్ను నా దేవుడు ఏం చేస్తున్నాడంటే నా మీద కప్పబడిన తన ప్రియ కుమారుని చర్మాన్ని చూస్తున్నాడు. సువార్తరాజుని చూస్తే సువార్తరాజుకి లోపాలన్నీ కనబడిపోతాయి తండ్రి దేవునికి. కానీ సువార్తరాజును చూడట్లే. సువార్తరాజు మీద ఆనాడు ఆదాములోనే అక్కడ కప్పేశాడు తన కుమారుని యొక్క చర్మం, ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం, పస్కా బలి పశువు యొక్క చర్మం, క్రీస్తు అనేటువంటి మన పస్కా బలి పశువు యొక్క చర్మం. క్రీస్తును ఇప్పుడు ధరించుకొని పోయి, నేను ధరించుకునేంత సీను నా దగ్గర లేదు, నేను ధరించుకోలే. ఆయనే నాకు తొడిగాడు. ఆయనే నా మీద తన కుమారుని చర్మాన్ని కప్పాడు. నా యేసన్న, నా యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఒక పెద్దన్న, ఆయన ద్వారా ఆయనలో ఈరోజు దేవుడు నన్ను అంటాడు, తన కుమారునిగా నన్ను పిలుస్తున్నాడు. బ్రదర్స్, ఈరోజు మీతో చెప్తున్నటువంటి మాట అది. మీరు దేవునికి కుమారులై ఉన్నారు. యేసు మనందరికీ అన్నయ్య అయి ఉన్నాడు. ఈ యేసు క్రీస్తులో మనం ధైర్యంగా ముందుకు వెళదాం. మన దేవుని యొక్క బిడ్డలంగా మనం సాగిపోదాం. ఈరోజు నేను మరలా డిక్లేర్ చేస్తున్నా, నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా సరే, ఒకవేళ నాకు నేను చూపిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నువ్వు గబుక్కుని నొచ్చుకున్నట్టుగా నీకు అనిపించింది కాదు, ఈరోజు నువ్వు ఇంకా త్రాగుతూ ఉన్నావు,
నువ్వు ఇంకా వ్యభిచారంలో జీవిస్తున్నావు, అక్రమ సంబంధాలతో నువ్వు జీవిస్తున్నావు, నీ కుటుంబీకులతో కాకుండా వేరొక రకంగా నువ్వు జీవిస్తున్నావు. అమ్మ, ఈవెన్ సిస్టర్ గారు మీరు కూడా రా. ఒక సిస్టర్ గారు, బహుశా ఎంతమంది నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, కానీ ఏ సిస్టర్ అయితే అట్లాగనో జీవిస్తున్నారో ఆ సహోదరి నీతోనే ప్రేమతో చెప్తున్నానమ్మా, మీ మీద నేరం మోపడానికి మాట్లాడడం లేదురా. మానవ మాతృలో బహుశా మిమ్మల్ని వాళ్ళు శోధించారు, లేకపోతే మీలో ఉన్నటువంటి ఒక నేచర్ అందరితో కలివిడిగా ఉన్నందుచేత బహుశా మీరు యొక్క పాపంలో పడిపోయారు. కానీ మొత్తానికి ఈరోజున మీరు కూడా అన్యాయంగా భయంకరమైన జీవితాన్నే మీరు జీవిస్తున్నారమ్మా. కానీ నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కొరకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని బలియాగం అవడానికి ఈ లోకంలోనికి పంపించినారు. ఆ యేసుక్రీస్తులో మిమ్మల్ని దత్తత తీసుకోవాలని, ఆ యేసుక్రీస్తులో మిమ్మల్ని తన యొక్క కుమార్తెగా అంగీకరించడానికి యేసుక్రీస్తు ప్రభుని శిలోమ్రాన్ మీద వేలాడదీసి ఆయన చర్మాన్ని ఒలిచి మీ మీద కప్పారమ్మా. మీ మీద యేసు చర్మాన్నే నేను చూస్తున్నాను రా. మీ మీద ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు నేను చూడలే, మీలో ఉన్నటువంటి చెడుగుని నేను చూడలే, మీలో ఉన్న పాపాన్ని నేను చూడలే. మీ ఇంట్లో వాళ్ళు కూడా బహుశా మిమ్మల్ని గురించి తెలిసిపోయి మీరు తోలునాడుతున్నారు మిమ్మల్ని. అయినా మీరు లెక్క చేయట్లే. ఎవడేమనుకుంటే నాకేంటి, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా జీవితం మీద నేను జీవిస్తాను, నా సుఖం మీద నేను అనుభవిస్తాను అన్నట్టుగా మరీ భయంకరంగా మీరు మాట్లాడుతున్నారా ఒక్కొక్కసారి కాదు, మరీ భయంకరంగా అంటున్నారు. అయినా ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ప్రేమించారు. ప్రేమిస్తాడు కాదు, దేవుడు మీ కొరకు తన ప్రియ కుమారుని పంపించినారు. పంపిస్తాడు కాదు, తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన చనిపోయారు. చనిపోతాడు కాదు, ఈరోజు యేసుక్రీస్తు వారి చర్మం మీ మీద కప్పబడి ఉన్నది, కప్పబడతాది కాదు. ఈరోజు నేను చెప్తున్నా, మీరు దేవుని కుమార్తె అయి ఉన్నారు, మీరు దేవుని కుమారులై ఉన్నారు. కమాన్ ఫ్రెండ్స్, దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. తండ్రి, ఇలాగున నీ యొక్క వాక్యం ద్వారా ఈ సత్య సువార్త మాతో పంచుకున్నందుకు నీకు వందనాలు. ఈ సత్య సువార్త నీ కార్యక్రమంలో మేము యేసుక్రీస్తు నందు దేవుని కుమార్తెలమని నువ్వు డిక్లేర్ చేసినందుకు నీకు వందనాలు. నిజమే, మా మీద కప్పబడిన యేసు చర్మం, మా మీద కప్పబడినటువంటి యేసు, ఆ యేసుని మీరు చూస్తున్నారు, మమ్మల్ని నీ కుమారులుగా పిలిచినారు. వాస్తవానికైతే మేము చెడిపోయిన వాళ్ళమే, వాస్తవానికైతే మేము అన్యులం, వాస్తవానికైతే మేము అడవి ఒలివా కొమ్మలం, వాస్తవానికైతే నాయన మేము మీకు దూరంగా తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి తిరుగుతున్నటువంటి వాళ్ళం. కానీ దినాన్ని నాయన నీ ప్రియమైన కుమారుని యొక్క చర్మం మా మీద కప్పి, నీ కుమారుని యందు, నీ అద్వితీయ కుమారుని, నీ ప్రియమైన కుమారుని యందు మమ్మల్ని నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినందుకు నీకు వందనాలు. నాన్న, నీ కుమారులుగా మేము ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మా అన్నగా మేము భావిస్తున్నాము. మేము ఆయన యొక్క తోడి వారసులముగా, ఆయన తోటి నీ బిడ్డలముగా అన్నట్టుగా అట్టి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎప్పుడైతే నీ ప్రియమైన కుమారులమని పిలువబడి ఉన్నామో, సత్యాన్ని మేము తెలుసుకొని ఉన్నామో, ఇక వ్యాధి మాలో ఉండడానికి వీల్లేదు, ఆ పాపం మాలో ఉండడానికి వీల్లేదు. యేసు రక్తం మీ బిడ్డల మీద నేను ప్రోక్షిస్తున్నా. నీ చర్మము కప్పబడినది కనుక పాపమా విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, వ్యాధి బలహీనత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. వీరు దేవుని పిల్లలు కనుక, మేమందరం దేవుని కుమార్తెలమై ఉన్నాము కనుక ఇక మీదట సైతానికి సంబంధించింది ఏది మా మీద కానీ, మా కుటుంబీకుల మీద కానీ, మా ఇంటిలో కానీ ఉండడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నా. యేసు రక్తముతో వీరిని ముద్ర వేస్తున్నా. హల్లెలూయా. మేము దేవుని కుమారులమై ఉన్నాం, మేము దేవుని కుమార్తెలమై ఉన్నాం. ఆరోగ్యంతోనూ, సమృద్ధితోనూ, సంతోషంతోనూ, సమాధానంతోనూ జీవించే భాగ్యం ఇది మీరు మాకు ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఫ్రెండ్స్, మనము దేవుని పిల్లలం. నేను, మీరు, మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలం. అదే మాట ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను దేవుని పిల్లోడిని, నేను దేవుని పిల్లని, దేవుని యొక్క కుమారుడిని, దేవుని యొక్క కుమార్తెని అనే పలుకుతూ ఉన్నాడు. ఇది సత్య సువార్త. ఎప్పుడైతే మనం అలా పలుకుతామో, మీరు అలా అడగక్కర్లే, నేను ప్రార్థన చేయక్కర్లే. వ్యాధి తొలగిపోయింది, పాపం మిమ్మల్ని విడిచిపెట్టిపోయింది. మనం దేవుని యొక్క పిల్లలంగా, క్రీస్తు తోడి వారసులంగా, ఆ యేసు మనకి పెద్దన్నయ్యగా, మనమందరం కూడా యేసు క్రీస్తు నందు ఆ తండ్రి అయిన దేవునికి కుమారులంగా ఉండే ఈ గొప్ప ధన్యత ఈ దినాన్ని మీరు అనుభవిస్తున్నారు. మీరు ఈలోగా పొందుకున్నటువంటి ఒక మేలు, ఒకవేళ రానైన దినాల్లో కూడా ఎప్పుడైనా ఏదైనా మేలు జరిగినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం మీరు అనుభవించినప్పుడు, నేను మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి ఒక మాట ఏమంటానంటే, టెల్ టు సంబడి. ఒకవేళ మీ చర్చిలోనే సాక్ష్యం ఇవ్వండి, మీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, మీ ఊర్లో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఒకవేళ వీలుంటే నా ద్వారా ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుకున్న దానిని బట్టి ఒక మాట మీరు నాతో కనుక పంచుకోగలిగినట్లయితే నేను మీతో కలిసి సంతోషిస్తా, ఆనందిస్తా. నేను ఆ దేవునికి స్తుతి యాగాన్ని చెల్లించుకుంటాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త,
సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే ఫ్రెండ్స్, నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. అలాగే ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనల్ని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు దత్తత తీసుకొని తన కుమారులుగా కుమార్తెలుగా పిలిచి ఆ తండ్రి అయిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.